ఈనాటి దివ్య బలి పూజను సమర్పించు వారి ఉద్దేశములు. దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతలు చెల్లిస్తూ మరియు కుటుంబంపై వచ్చిన పాప శాపాలు తొలగిపోవాలని, కుమార్తె ఉన్నత చదువుల కోసం చేయుచున్న పనులలో ఎటువంటి ఆటంకాలు లేకుండా పనులు పూర్తవ్వాలని మరియు వారి కుమారుడు రాబోయేటువంటి సెమిస్టర్ ఎగ్జామ్స్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని, వారి అమ్మగారికి మంచి ఆరోగ్యం దయచేయమని మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా సుకన్య వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులో కృతజ్ఞతగా మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించాలని, వారికి మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని కూరుపూడి దుర్గాదేవి వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. కంటి ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిగినందుకు దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ రాజమ్మ వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా సగాయి మేరీకి మంచి ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించమని, అప్పు సమస్య నుంచి విడుదల దయచేయమని మరియు విజయ్కి మంచి వివాహ సంబంధము ఏర్పడేలాగున దీవించమని, వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేర్చమని సమర్పించువారు సగాయి మేరీ మరియు వారి కుటుంబ సభ్యులు. చేసిన మేలులకు కృతజ్ఞతగా సోహన్ మేఘనాలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, వారిని దేవుని విశ్వాసంలో బలపరచమని, అన్ని రకాల శోధన నుండి విడుదలను దయచేయమని మేరీ అంతోని మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కొండవీటి అమర్ మోనాలను దీవించమని, వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మల్లవరపు జోసెఫ్ రాణి సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అక్షయ అభిలాషులకు బంగారు భవిష్యత్తును దయచేయమని సోలెక్ జేవియర్ రాజీ సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆరోగ్యం, శాంతి సమాధానాలు దయచేయమని, సాత్విక్ యాత్విక్లను దీవించమని, జ్ఞానవరాలతో వారిని దీవించమని, మంచి చదువులు ప్రసాదింప చేయాలని కొత్తపల్లి ప్రసాద్ శాంత సమర్పించు దివ్య బలి పూజ. మరణించిన ఇనిల్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు కుటుంబంలో అందరికీ శాంతి సమాధానాలు ఆయురారోగ్యాలను ప్రసాదింప చేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. సిస్టర్ డేసీ గారికి, ఫాదర్ ప్రసాద్ గారికి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. ఫాదర్ భాగ్యరాజ్ గారిని దీవించాలని, డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ను దీవించమని, ఈ ఛానల్లో పనిచేస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని మరియు ఈ ఛానల్ అభివృద్ధికి సహాయం చేస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, అవేకాన్ ప్రే గ్రూప్ సభ్యులందరినీ దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. ఈ ఉద్దేశాలతో పాటు ఈ దివ్య బలి పూజలో పాల్గొంటున్న మనందరి యొక్క ఉద్దేశాలు నెరవేరాలని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. ఈనాటి దివ్య పూజా బలికి స్పాన్సర్ చే వారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశములు: దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు జనవరి మాసములో గురి పట్టాభిషేకాన్ని స్వీకరించబోతున్నటువంటి క్రీస్తు జ్యోతి డీకన్ బ్రదర్స్ అందరినీ కూడా దీవించమని, వారి తల్లిదండ్రులను దీవించమని, ఈ యొక్క గురి పట్టాభిషేకాన్ని ఘనంగా జరిపించమని మరియు వారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేరాలి అని సమర్పించువారు డీకన్ బ్రదర్స్, క్రీస్తు జ్యోతి కాలేజ్, బెంగళూరు. సర్వాధికారుడా స్వాగతం, యాజకోత్తముడా స్వాగతం, సర్వాధికారుడా స్వాగతం, యాజకోత్తముడా సుస్వాగతం, స్తుతి పాత్రుడా ఘన స్వాగతం, మహిమ స్వరూపుడా సుస్వాగతం, స్తుతి పాత్రుడా ఘన
స్వాగతం మహిమ స్వరూపుడా. పాల్గొనరారండి సంతసంబుతో ఈ బలిలో, పాల్గొనరారండి సంతసంబుతో ఈ బలిలో, సంతసంబుతో ఈ బలిలో. స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకత్వముడా, స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకత్వముడా. ఇదిగో ప్రభు వచ్చుచున్నాడు, అతనితో పాటు అతని పవిత్ర పరివారమును వచ్చుచున్నది. ఆ రోజున ఒక మహాజ్యోతి వెలియును. జకరియా గ్రంథము 14వ అధ్యాయము 5 నుండి 7వ వచనం వరకు. పితా పుత్ర పవిత్రాత్మనామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు తల్లితిరి సభ పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారి యొక్క పండుగను ఘనంగా కొనియాడుతూ ఉంది. భారతదేశానికి వచ్చి విశ్వాస బీజాలను నాటి అనేక పల్లెలకు ప్రాంతాలకు వెళ్ళి సువార్తను బోధించి ప్రభు సేవకుడిగా భారతదేశంలో దేవుని యొక్క విశ్వాసాన్ని ప్రకటించినటువంటి గొప్ప వ్యక్తి పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారు. ఈ నెలంతా కూడా గోవాలోనే అతని యొక్క భౌతిక దేహాన్ని బయటికి తీసి ప్రజలందరి ముందు ఉంచుతూ ఆయన యొక్క ఉన్నతమైనటువంటి జీవిత చరిత్రను ధ్యానం చేస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన దేశం కాని దేశం వచ్చి భారతదేశపు సాంప్రదాయాలను చదివి భారతదేశపు సాంప్రదాయానుసారముగా సువార్తను బోధించి ప్రభువును అందరికీ ప్రకటించినటువంటి గొప్ప వ్యక్తిగా, ప్రభు కోసం అనేక శ్రమలు బాధలు అనుభవించినటువంటి గొప్ప వ్యక్తిగా, ప్రభు పట్ల దాహము కలిగినటువంటి వ్యక్తిగా, భారతదేశాన్ని దేవుని యొక్క బిడ్డలుగా మార్చాలని, భారతదేశంలో దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించాలని ఎంతో తపన పడినటువంటి వ్యక్తి పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారు. ప్రియ సహోదరులారా, ఈరోజు మనమందరము కూడా ఆయన వల్లే ఆ ప్రభువును ప్రకటించడానికి, విశ్వాసములో జీవించడానికి, ఆయన యొక్క చిత్తానుసారం జీవించడానికి ఈరోజు మనమందరము కూడా ప్రయత్నం చేద్దాం. అలాంటి గొప్ప ఆశీర్వాదాన్ని దయచేయమని వేడుకుందాం. అలాగే ప్రియ సహోదరులారా, ఈరోజు మంగళవారము పునీత అంతోని గారి యొక్క పేరిట సమర్పించబడుతున్నటువంటి దివ్య పూజా బలి మీ అందరికీ ఆశీర్వాదకరంగా మారాలని, మీ కుటుంబంలో గొప్ప కార్యాలు జరిపించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రత్యేకంగా దివ్య పూజా బలులు సమర్పిస్తున్నటువంటి ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తూ ఉన్నాను. వారి కుటుంబాలను, వారి యొక్క బిడ్డలను మీకు సమర్పిస్తూ ఉన్నాను. ఈరోజు దివ్య పూజా బలి సమర్పిస్తున్నటువంటి ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను, వారి బిడ్డలందరినీ కూడా ప్రభు పాదాల చెంత సమర్పిస్తూ ఆ దేవాతి దేవుడు వీరందరినీ కూడా ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న మీ అందరినీ ఆ దేవాతి దేవుడు దీవించాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో యోగ్యంగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం.
సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయ్యుండు పరిశుద్ధ మరియు మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనులను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. మా ప్రభువైనవో సర్వేశ్వర, మా ప్రార్థనలను దయతో ఆలకింపుము. బాధలకు గురి అయ్యున్న మాకు నీ ప్రేమ పూరిత సహాయమును అందింపమని బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున రానున్న నీ కుమారుని సమక్షమున మేము ఊరటను దుచు పూర్వపు అవినీతి విధానముల నుండి విముక్తి నందుదుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మన నాదుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు. ఇషాయి ఎద్దు నుండి ఒక పిలక పుట్టును, అతని వేరుల నుండి ఒక కొమ్మ ఎదుగును. దేవుని ఆత్మ అతనిపై నిల్చును. అది విజ్ఞానమును వివేకమును వసుగు ఆత్మ, దూరదృష్టిని బలమును ప్రసాదించు ఆత్మ, దైవజ్ఞానమును భీతిని దయచేయు ఆత్మ. దైవభీతి అతనికి ప్రీతి కలిగించును. అతడు వెలుపలికి కనిపించు తీరును బట్టి గాని, అన్యులు చెప్పెడు మాటలను బట్టి గాని నిర్ణయములు చెయ్యడు. అతడు దీనులకు న్యాయముతో తీర్పు చెప్పును, పేదలకు నీతితో న్యాయ నిర్ణయము చేయును. అతని వాక్కు దుర్మార్గులకు దండించును. అతడు విధించు శిక్ష దుష్టులను సహరించుచు, అతడు న్యాయమును నడికట్టువలే ధరించును, సత్యమును దట్టివలే తాల్చును. తోడేలు గొర్రెపిల్లతో కలిసి జీవించును, చిరుతపులి మేకపిల్లతో కలిసి పరుండును. దూడయు కొదమ సింగమును కలిసి మేయును, చిన్న బాలుడు వానిని తోలుకొని పోవును. ఆవును ఎలుకబంటియు కలిసి మేత మేయును, వాని పిల్లలు కలిసి పండుకొనును. సింహము ఎద్దువలే గడ్డి మేయును, చంటిబిడ్డడు త్రాచుపాము పుట్ట మీద ఆడుకొనును. పసిబిడ్డడు విషసర్పము బొరియలో చెయ్యి పెట్టును. నా పరిశుద్ధ పర్వతమంతటి మీదను క్రూర మృగములు ఎట్టి హానియు ఎట్టి కీడును చెయ్యవు. సముద్రము జలముతో వలె దేశము ప్రభువును గూర్చిన జ్ఞానముతో నిండియుండెను. ఆ దినమున ఇషాయి వంశమున పుట్టిన రాజు జాతులకు ఆకర్షణమైన స్నేహంగా ఉండెను. జాతులు అతని చెంతకు వచ్చును, అతని నగరము ఖ్యాతిని బడియెను. ఇది ఏలిన వారి వాక్కు.
సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 10వ అధ్యాయము పవిత్ర వచనములు 21 నుండి 24వ వచనం వరకు. ఆ గడియలోనే యేసు పవిత్రాత్మయందు ఆనందించి, ఓ తండ్రి, పరలోక భూలోకములకు అధిపతి, ఈ విషయములను నీవు జ్ఞానులకును వివేకులకును మరుగుపరిచి పసిబిడ్డలకు వీరిని తెలియపరచినందులకు నీకు ధన్యవాదములు. అవును తండ్రి, ఇది నీ అనుగ్రహపూర్వక సంకల్పము. నా తండ్రి,
నాకు సమస్తమును అప్పగించి ఉన్నాడు. తండ్రి తప్ప మరెవరునూ కుమారుని ఎరుగరు, కుమారుడు తప్ప మరెవరునూ తండ్రిని ఎరుగరు, మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు అనెను. అప్పుడు యేసు శిష్యుల వైపు తిరిగి వారిని మాత్రమే ఉద్దేశించి, మీరు చూసెడి ఈ సంఘటనలను చూడగలిగిన నేత్రములు ఎంత ధన్యమైనవి. ప్రవక్తలు, రాజులు అనేకులు మీరు చూచుచున్నది చూడగోడిరి, కానీ చూడలేకపోయిరి. మీరు వినుచున్నవి వినగోరిరి, కానీ వినలేకపోయిరి అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి వాక్య పరిచర్యకు ప్రేమతో మిమ్మందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. ముందుగా పునీత ఫ్రాన్సిస్ సెవరి గారి యొక్క పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు గోవాలోనే ఫ్రాన్సిస్ జేవియర్ గారి యొక్క దేవాలయంలో భారతదేశం మాత్రమే కాదు, అనేక మంది ప్రపంచ దేశాల నుండి వచ్చి ఈ పండుగలో ఘనంగా పాలు పంచుకుంటూ ఫ్రాన్సిస్ జేవియర్ గారు చేసినటువంటి గొప్ప కార్యాలను ధ్యానం చేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మీ అందరికీ తెలిసినట్లుగానే ఫ్రాన్సిస్ జేవియర్ గారు 1542వ సంవత్సరము మే నెల 6వ తారీఖున భారతదేశానికి వచ్చినట్లుగా చరిత్ర తెలియచేస్తూ ఉంది. దేశంగాని దేశాన్ని వదిలి భారతదేశానికి వచ్చి ఇక్కడ భాష నేర్చుకుని సాంప్రదాయాలను తెలుసుకుని అనేక ప్రాంతాలకు కాలినడకన వెళ్ళి సువార్తను బోధించినటువంటి గొప్ప వ్యక్తి ఫ్రాన్సిస్ సెవరి గారు. ప్రియ సహోదరులారా, అనేక సంఘాలను స్థాపించి దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటించినటువంటి గొప్ప వ్యక్తి ఫ్రాన్సిస్ సెవరి గారు. భారతదేశానికి వచ్చినటువంటి అపోస్తలుల్లో పునీత ఫ్రాన్సిస్ సెవరి గారు ఒకరుగా మనం గుర్తిస్తూ ఉన్నాం. ఆయన చేసినటువంటి సేవ, ఆయన నాటినటువంటి విశ్వాస బీజాలు ఈరోజు భారతదేశం అంతా కూడా వ్యాపించాయి. ఈ సహోదరులారా, దేవుడంటే ప్రేమ, దైవ ప్రజలను దేవుని వైపు నడిపించాలని ఎంతో తపన, కాలినడకన అనేక ప్రాంతాలకు సంచరిస్తూ అనేక మందిని మార్చి అనేక మందికి జ్ఞానస్థానం ఇచ్చి సత్య సువార్తను బోధించి ప్రభు వైపు నడిపించినటువంటి గొప్ప వ్యక్తి పునీత ఫ్రాన్సిస్ సెవరి గారు. ప్రియ సహోదరులారా, భారతదేశంలోనే కాదు, తదుపరి జపాన్, మలేషియా దేశాలలో కూడా సువార్తను బోధించి హాంకాంగ్ సమీపములో ఆయన మరణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎక్కువ కాలం భారతదేశంలో ఆయన పనిచేశాడు కాబట్టి తన జీవితాన్ని భారతదేశంలో ఆయన హెచ్చించాడు కాబట్టి హాంకాంగ్లో ఆయన యొక్క మృతదేహాన్ని మళ్ళీ భారతదేశానికి తరలించినట్లుగా చరిత్ర మనకు తెలియచేస్తూ ఉంది. ఆయన మృతదేహం ఆనాటి నుండి ఈనాటి వరకు అది కుళ్ళిపోకుండా ఉన్నతంగా ఎంతో అద్భుత రూపములో ప్రజలను ఆకర్షిస్తూ ఉంది. ఎందుకంటే వాక్యము సెలవిస్తుంది, సువార్తను బోధించు వారి పాదములు ఎంతో సుందరమైనవి అని. ప్రియ సహోదరులారా, పాదములు మాత్రమే కాదు, ఆయన దేహం అంతా కూడా ఎంతో సుందరముగా ఈనాటి వరకు అది కుళ్ళిపోకుండా ఉంటూ ఉంది. అందుకనే ఆ దేహాన్ని ఈ సంవత్సరము మరి కిందకు తీసి ప్రజల మధ్యలో ఉంచుతూ అనేక ప్రార్థనలు చేస్తున్నట్లుగా మనం నేటికి కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరులారా, ఫ్రాన్సిస్ సెవరి గారు జ్ఞానస్థానము పొంది దేవుని యొక్క సువార్తను ప్రకటించటం నా జీవిత ప్రధాన ధ్యేయమని, దేశము కానీ దేశం వదిలి వచ్చి మన దేశానికి వచ్చి ఒక అపోస్తలుడుగా ఏ విధంగా పనిచేశారో, జ్ఞానస్థానాన్ని స్వీకరించినటువంటి మనము కూడా ఆయన వలె సువార్తను ప్రకటించడానికి,
సువార్త ప్రకటించే వారికి సహాయ సహకారాలు అందించడానికి, వారి కొరకు కూడా ప్రార్థన చేయటానికి మనం ముందుకు రావాలి అని, ప్రభువును ప్రకటించటము మనందరి యొక్క బాధ్యత అని ఈరోజు మనం గుర్తించాలి. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు మరి ఆ గొప్ప పండుగ జరుపుకుంటున్నటువంటి శుభ సందర్భాన మనందరినీ ఆ ఫ్రాన్సిస్ జేవియర్ గారు తన ఉన్నతమైనటువంటి ప్రార్థనతో దీవించాలని, మనము కూడా అలాంటి గొప్ప మనస్సును కలిగి ఉండాలని మన కోసం ప్రార్థన చేయమని ఆ గొప్ప భక్తుడు అపోస్తుడైన పునీత శౌరి గారి యొక్క ప్రార్థనల ద్వారా మనం వేడుకుందాం. అలాగే ప్రియ సహోదరులారా, నేటి సువిశేషాన్ని మనం గమనించినట్లయితే లూకా శుభవార్త 10వ అధ్యాయము 21 నుండి 24 వరకు ఈ విధంగా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ విధముగా ఈ వాక్యము మనందరికీ తెలియచేస్తూ ఉంది. యేసు ప్రభు పరమానందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ పరిశుద్ధాత్మ దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాడు. తండ్రి దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాడు. కారణం ఏమిటంటే ప్రియ సహోదరులారా, ఒక రోజున యేసు ప్రభు 72 శిష్యులను ఇద్దరిద్దరు చొప్పున అనేక పల్లెలకు ప్రాంతాలకు పంపించారు. సువార్తను ప్రకటించండి, నా నామములో వారికి జ్ఞానస్థానం ఇవ్వండి, విశ్వసించిన వారు రక్షించబడతారు, మీకు స్వస్థపరచడానికి, దుష్ట శక్తులను ప్రారదోలడానికి అధికారాన్ని ఇస్తూ ఉన్నానని చెప్పి వారిని అభిషేకించి ఆశీర్వదించి అనేక ప్రాంతాలకు పంపగా, వారు తమ యొక్క బాధ్యతను ముగించుకుని, తన అపోస్తలిక సేవలను ముగించుకుని తిరిగి వచ్చి ఆయనకి ఈ విధంగా చెబుతూ ఉన్నారు, అయ్యా, మీ నామములో మేము దుష్ట శక్తులను ప్రారదోలుతూ ఉన్నాము, వ్యాధులు నయమవుతూ ఉన్నాయి, ఆకాశము నుండి మెరుపు వలె దుష్ట శక్తులు కింద పడిపోవటం మేము చూస్తూ ఉన్నాం, మీ నామములో ఎన్నెన్నో గొప్ప కార్యాలు జరుగుతున్నాయ్యా అని ఆ 72 తిరిగి వచ్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేసుకుంటూ ఉంటుంటే ప్రభు అంటున్నాడు, ఇదిగో మీ ద్వారా ఈ గొప్ప కార్యాలు జరుగుతున్నాయని మీరు ఆనందింపక మీ పేర్లు పరలోకములో రాయబడి ఉన్నాయి అని ఆనందించండి అని ప్రభు వారికి తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులు గమనించండి, ఈ శుభ సందర్భంలో ప్రభు ఎంతగానో ఆనందిస్తూ ఉన్నాడు. తన 72 శిష్యులు చేసినటువంటి గొప్ప కార్యాలను చూసి, ఆ గొప్ప కార్యాలు ఇచ్చినటువంటి తండ్రి దేవుణ్ణి చూసి ఆనందిస్తూ ఉన్నాడు. అయ్యా, ఇదిగో ఎంతోమంది తెలివి కలిగిన వాళ్ళు, జ్ఞానులు, మహారాజులు ఉన్నప్పటికీ ఇదిగో మీ సత్యాలను, మీ గొప్ప కార్యాలను ఈ పసిబిడ్డలకు బయలుపరిచినందుకు మీకు స్తోత్రమయ్యా. ఈ పసిబిడ్డలను గొప్ప ఉన్నతంగా మీరు వాడుకుంటున్నందుకు స్తోత్రమయ్యా అని దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఆనందిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఎంతో ఆనందకరమైనటువంటి రోజు. ఎందుకంటే తన శిష్యులు ఆయన చెప్పింది చెప్పినట్లుగా చేశారు, ఆయన మాటలను గౌరవించారు, దేవుని పట్ల విశ్వాసము కలిగి ఉన్నారు. కాబట్టి దేవుని నామములో అన్ని గొప్ప కార్యాలు చేయగలిగారు. ప్రియ సహోదరులారా, ఈ వాక్యము మనకి ఏమని తెలియచేస్తుంది అంటే, దేవుని యొక్క వాక్యాన్ని విన్న వారి పట్ల దేవుడు ఆనందిస్తాడు. ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తారో, ఆలకించిన వాక్యానుసారం జీవిస్తారో వారి పట్ల ప్రభు ఎప్పుడు కూడా ఆనందిస్తూ ఉన్నట్లుగా ఈ వాక్యము మనకు తెలియచేస్తూ ఉంది. వాక్యము సెలవిస్తుంది మత్తయి సువార్తలో, ప్రభు ప్రభు అని పదే పదే సంబోధిస్తే సరిపోదు, ప్రభు యొక్క చిత్తానుసారం జీవించినటువంటి వారే పరలోకములో చేరుకుంటారు అని. అవును ప్రియ సహోదరులారా, ప్రార్థన చేస్తూ ఉన్నాం, వాక్యాన్ని వింటూ ఉన్నాం, అనేక సార్లు మరి ఆ యొక్క విశ్వాస జీవితాన్ని జీవిస్తూ ఉన్నాము. కానీ మన యొక్క క్రియలు, మన యొక్క మాటలు, మన యొక్క ప్రవర్తన దేవునికి ఇష్టమైనటువంటి విధముగా ఉండటం లేదు. వాక్యాన్ని వింటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, క్రియలు మాత్రం వాటికి వ్యతిరేకంగానే ఉన్నాయి. అలాంటి సమయంలో ప్రభు బాధపడుతూ ఉన్నాడు. నా వాక్యాన్ని విన్నటువంటి నా బిడ్డలు అర్థము చేసుకోలేకపోతున్నారు, వాటి ప్రకారం జీవించలేకపోతున్నారని ప్రభు ఎంతగానో బాధపడుతున్నట్లుగా
మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువును సంతోషపరచాలి అంటే, ప్రభు దీవెనలకు పాత్రులము కావాలి అంటే, ప్రభుకి ఇష్టమైనటువంటి బిడ్డల జాబితాలో మనం చేరాలి అంటే ఆయన వాక్యాన్ని ఆలకించటం మాత్రమే కాదు, ప్రతిరోజు ప్రార్థన చేయటం మాత్రమే కాదు, మనం ఆయన యొక్క చిత్తానుసారము జీవించే విధముగా ఉండాలి. ఆయన వాక్యానుసారము జీవించే విధముగా ఉండాలి. ఆయనను ప్రకటించి మహిమపరిచే బిడ్డలుగా మనం ఉన్నట్లయితే ఆ ప్రభు మన పట్ల ఎంతో ఆనందిస్తారని ఈనాటి పట్టణాలు తెలియచేస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. భారతదేశపు అపోస్తులుడైన పునీత ఫ్రాన్సిస్ సవరి గారి ద్వారా భారతదేశములో మీ యొక్క విశ్వాసాన్ని తెలుసుకునే మహాకృపను మాకు దయచేసినందుకు స్తోత్రం ప్రభువా. మీ యొక్క సువార్తను ఆలకించే మహాకృపను దయచేసినందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. అంత గొప్ప వ్యక్తిని ప్రేరేపించి ఎన్ని కష్టాలు బాధలు ఎదురైనా కూడా సువార్తను ప్రకటించడంలో అలసిపోలేనటువంటి ఆ గొప్ప వ్యక్తిని పంపించినందుకు స్తోత్రాలు తండ్రి. ఎంతో మంది ఉన్నప్పటికీ ఆయనను మీరు ప్రేరేపించి ఈరోజు విశ్వాసమనే గొప్ప వరాన్ని మా అందరికీ అందించినందుకు దేవా మీకు స్తోత్రమయ్యా. ఈ సమయంలో ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుంటున్న బిడ్డలందరినీ మీకు సమర్పిస్తూ ఉన్నాను. ప్రతి కుటుంబాన్ని మీకు సమర్పిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజాబలిలో ప్రత్యేకమైనటువంటి దివ్య పూజాబలులు పెట్టించినటువంటి బిడ్డలందరినీ కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాను. అనారోగ్యముతో, సమస్యలతో, బాధలతో ఉన్నటువంటి బిడ్డలను మీకు సమర్పిస్తూ ఉన్నాను. చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు మీ దీవెనల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాను. ఓ ప్రభువా, మీ కృపతో, మీ మంచితనముతో మమ్మందరినీ కూడా దీవించండి. మమ్ము కూడా పునీత ఫ్రాన్సిస్ సవరి గారి వలె ప్రేరేపించండి ప్రభువా. మీ యొక్క ఆత్మను మాలో ఉంచండి ప్రభువా. మీ కొరకు తపించే ఆత్మను మాకు దయచేయమని, మీ కొరకు పనిచేసే ఆత్మను మాకు దయచేయమని, ఓర్పు సహనాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఈరోజు మీరు సువిశేషంలో ఎంతో ఆనందిస్తూ ఉన్నారు. పసిబిడ్డలకు బయలుపరిచిన దేవా స్తోత్రమయ్యా. ఎంతోమంది జ్ఞానులు ఉన్నప్పటికీ మీ జీవిత సత్యాలను, రహస్యాలను పసిబిడ్డలైనటువంటి అపోస్తులకు బయలుపరిచినందుకు స్తోత్రమని తెలియచేస్తూ ఉన్నారు. అవును ప్రభువా, ఆ 72 నేను ఉండాలి, నా కుటుంబము ఉండాలి. నేను కూడా మీ యొక్క వాక్యాన్ని విని, వాక్యాన్ని ప్రకటించి, మీ నామములో అద్భుత కార్యాలు జరిపించే బిడ్డలుగా నన్ను ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. ఓ ప్రభువా, ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తూ ఉన్నాను. విదేశాల్లో ఉన్న బిడ్డలను దీవించండి ప్రభువా. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలను దీవించండి తండ్రి. విదేశాలకు వెళ్ళడానికి సిద్ధపడుతున్న బిడ్డలను, అలాగే వివాహాలు చేసుకోవడానికి సిద్ధపడుతున్న బిడ్డలను, ఇంకా అనేకమైనటువంటి శుభకార్యాలు జరుపుకోవడానికి సిద్ధపడుతున్న బిడ్డలను దీవించండి. సంతానము లేనటువంటి బిడ్డలకు సంతాన భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభు, ఉద్యోగం లేకుండా నిరుద్యోగముతో ఉన్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి వారికి బంగారు భవిష్యత్తును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, ఈరోజు ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతున్నటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించండి. వారికి మీ ఆత్మను ఉంచి ప్రభా, మీరే వారిని ధైర్యపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. అనేక ఉద్దేశాలతో ప్రార్థన చేయమని కోరిన ప్రతి బిడ్డను, కుటుంబాలను ఆశీర్వదించి దీవించి బలపరచమని, డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులను దీవించమని, ఈ ఛానల్ అభివృద్ధికై అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఈ ఛానల్ను ముందుకు నడిపిస్తున్నటువంటి ప్రతి బిడ్డను దీవించి కాచి కాపాడమని ఈ మనవులన్నిటినీ మన నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. శ్రీ యేసునాథా నా జీవనాథా, శ్రీ యేసునాథా నా జీవనాథా, ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. నాకున్న సకలం నీ దానమేగా, అర్పించు కానుకలు నీ వరమేగా. నాకున్న సకలం నీ దానమేగా, అర్పించు కానుకలు నీ వరమేగా. ఈ దీన హృదిని ఆదరముతో చేకొని, ఈ దీన హృదిని ఆదరముతో చేకొని, నడిపించు నిరతం నీ బాటలోన, నడిపించు నిరతం నీ బాటలోన. శ్రీ యేసునాథా నా జీవనాథా, శ్రీ యేసునాథా నా జీవనాథా, ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా హృదయార్పణ. సహోదరి సహోదరు, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును, తన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా దీన ప్రార్థనలను మేము అర్పించు ఈ బలి వస్తువులను కనికరముతో స్వీకరింపుము. మా అవసరముల కొరకు నిన్ను అర్థించుటకు మాయందు ఎట్టి యోగ్యత లేకున్నను మా మీద దయ చూపి మమ్ము ఆదుకొనుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ ఎచ్చుటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన అతడు ప్రథమ ఆగమమున దీన నరరూపము ధరించి
నీవు ఆది అందు చేసిన ఏర్పాటును నెరవేర్చి నిత్య రక్షణ ద్వారమును మాకు మరలా తెరిసెను. పునరాగమున అతడు మహిమ ప్రతాపములతో ప్రత్యక్షమగినప్పుడు నీవు వాగ్దానము చేసిన రక్షణ బహుమానమును పొందగలమను ఆశతో మేమిప్పుడు మెలకువతోనూ ఉత్సాహముతోనూ నిరీక్షించుచున్నాము. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతంనా ఉస్సానా, ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతంనా ఉస్సానా. మోకరించగలిగిన వారందరం కూడా మోకరిద్దాం. పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారి యొక్క పండుగ శుభ సందర్భాన ఆయన యొక్క ఉన్నతమైనటువంటి ప్రార్థనలు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని, మనందరి కొరకు అపద్రాక్ష రసము రూపములో ఉన్నటువంటి ప్రభువు శరీరధారి అయి బలిపీఠము చెంత వేయించేస్తూ ఉండగా ఆ దేవాతి దేవుడు మనందరిని దీవించాలని, మనందరి ఉద్దేశాలు నెరవేర్చాలని, మన కుటుంబంలో ఉన్న సమస్యలు బాధలన్నీ కూడా తొలగించాలని, ఏ ఉద్దేశాలతో ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటూ ఉన్నారో ఆ ఉద్దేశాలన్నిటిని కూడా నెరవేర్చాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటైవు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి తుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తా వందనము, ప్రేమ స్వరూపా వందనము. విధమునని భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయ
మోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూపా వందనము. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలివారముగ మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, పోల్ అంతోని అగ్రిపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, ఈనాడు ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను దీవించమని, ఈనాడు ప్రత్యేకమైన ఉద్దేశాలతో దివ్య పూజాబలులు సమర్పించినటువంటి ప్రతి బిడ్డను, కుటుంబాలను ఆశీర్వదించమని, ప్రత్యేకమైన ఉద్దేశాలతో ప్రార్థన చేయమని కోరుతున్న ప్రతి బిడ్డను కూడా హేరాళముగా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఈరోజు పుట్టినరోజు, వివాహ మహోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను, కుటుంబాన్ని ఆశీర్వదించమని, ప్రత్యేక ఉద్దేశాలతో దారి ప్రయాణాల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డను దీవించమని, చదువుకుంటున్న చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని కూడా దీవించమని, ఆర్థిక సమస్యలతో, కుటుంబ సమస్యలతో, అనేక రకరకాల సమస్యలతో బాధపడుతున్న వారికి ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులను దీవించమని, ఈ ఛానల్ అభివృద్ధికై అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ప్రార్థిస్తున్నటువంటి ప్రతి బిడ్డను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ఛానల్ అభివృద్ధికై పనిచేస్తున్నటువంటి ప్రతి బిడ్డను, కుటుంబాలను ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. ఉత్థానముగా నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలిగు మరియమాతతోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. అందరూ చేతుల పైకి లేపి అబ్రహాము వలె విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. అందరూ లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి
మమ్ము రక్షించండి. ప్రభు అన్నికిలోండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువ, మా పాపములు లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరితో ఒకరము ప్రేమతో సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మన కొరకు ఈ లోకానికి దిగి వస్తున్నటువంటి ప్రభు. ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవము, శాంతి, సమాధానం, ఆయుధ ఆరోగ్యములు దయచేయును గాక. ఆమేన్. నీవుంటే చాలు నీ
నీతిగల న్యాయాధిపతియగు ప్రభువు తన దర్శనమునకై ఆసక్తితో వేచి ఉన్న వారందరికీ నీతి కిరీటమును అనుగ్రహించును. 2 తిమోతి 4వ అధ్యాయము 8వ వచనము. ప్రార్థించుదము. ఓ ప్రభువ, నీ కుమారుని విందారగించి తృప్తి చెందిన మేము దీనతతో నిన్ను ప్రార్థించుచున్నాము. ఈ దివ్య భోజనము ప్రసాదించు బలముతో లౌకిక విషయముల విలువను మేము సరి అయిన విధముగా గ్రహించి స్వర్గపు జీవితమును అధికముగా ఆశించునట్లు మమ్ము సదా దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా జీవించండి. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు వారికి దివ్య పూజాబలిలో పాలు పంచుకుని ఉన్న మీ అందరినీ ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించునుగాక. ప్రియ సహోదరులారా, గమనించండి, క్రిస్మస్ వేడుకల సందర్భముగా ఈ నెల మొదటి శుక్రవారము డివైన్ లైట్ మినిస్ట్రీ సికింద్రాబాద్ నందు ప్రత్యేకమైనటువంటి స్వస్థత ప్రార్థనలు, వాక్య పరిచర్య, దివ్య పూజాబలి మీ అందరి కొరకు సమర్పించబడుతూ ఉంది. కాబట్టి అవకాశం ఉన్న వారందరూ కూడా ఈ ప్రత్యేకమైనటువంటి స్వస్థత ప్రార్థనలో పాలు పంచుకుని ఆ రాబోతున్నటువంటి మెస్సయ్యను మన హృదయంలోనికి, మన కుటుంబంలోనికి ఆహ్వానించుకోవడానికి మనమందరం కూడా ప్రయత్నం చేద్దాం. రండి, విశ్వాసముతో ఆ గొప్ప దేవుని మన హృదయములో స్వీకరిద్దాం. ఆ దేవాతి దేవుడు మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా హేరాళముగా దీవించునుగాక. ఆమేన్.